జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అంటే తండ్రి లేకుండానే కొడుకు పుట్టాడు. అర్థమైందా? ఆ దేశ మూలాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఏం చేశాడంటే, నిన్న కృష్ణుడు లేకుండానే కృష్ణాష్టమికి సంబంధించి గ్రీటింగ్స్ చెప్పినాడు. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి పోలికలు, ఆ చేష్టాలు, ఆ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో. ఇంకా అసలు విషయానికి వద్దాం. నిన్న కృష్ణాష్టమి అంటే హిందువులందరికీ పరమ పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన్ని మన హిందూ బంధువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారనమాట. ఇంకా ఈ కృష్ణాష్టమిని మన దక్షిణ భారతదేశంలో కాస్త తక్కువగా జరుపుకుంటారు, కానీ ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఒక గొప్ప ఉత్సవంలా నిర్వహిస్తారనమాట. ముఖ్యంగా పిల్లలు, యువకులు అయితే ఈ కృష్ణాష్టమిని చాలా 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 ఉత్సాహంగా జరుపుకుంటారు. కోలాటాలు, డ్యాన్సులు, ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలతో ఈ కృష్ణాష్టమి అంతా కూడా కన్నుల పండగగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీంతో నిన్న కృష్ణాష్టమి సందర్భంగా మన దేశంలోని ముఖ్య నాయకులందరూ కూడా ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పినారు. చివరికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దాదాపు ప్రతి ఒక్కరు కూడా, నాయకులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రజలకు ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏది, ఈ దేశంలో హిందువులకు విలువనిచ్చేటువంటి వాళ్ళు, మేము హిందువు అని చెప్పి భావించేటటువంటి వాళ్ళు అందరూ కూడా శ్రీకృష్ణుని ఫోటోతో, ఏది ఊరికే కాదు, శ్రీకృష్ణుని ఫోటోతో కూడిన పోస్టులు పెట్టి కృష్ణాష్టమి గ్రీటింగ్స్ని అయితే తెలియజేసినారు. ఎందుకంటే కృష్ణాష్టమి అనేది శ్రీకృష్ణుల వారికి సంబంధించిన పవిత్రమైన రోజు కావడంతో, ఆయన కృష్ణ జన్మాష్టమి కదా నిన్న, శ్రీకృష్ణ జన్మాష్టమి. దానివల్ల ఏంటంటే అందరూ నాయకులు కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటా ఆయన ఫోటోలతో కూడిన పోస్టులు పెట్టినారు. కానీ ఒక్క నాయకుడు మాత్రం ఆ పని చేయలేదయ్యా. ఆ నాయకుడే ద గ్రేటెస్ట్ 54 ఏళ్ల యువనేత జహంగీర్ ఫిరోజ్ గాంధీ గారి మనవడు రాహుల్ గాంధీ. ఆయనే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మాత్రం పవిత్రమైన కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుల వారి ఫోటో లేకుండా కృష్ణాష్టమి గ్రీటింగ్స్ తెలియజేసినాడు. చూడండి, దాంట్లో కూడా ఒక మెలిక ఒకటి ఉన్నది. ఒకవేళ తన పోస్టులో ఎక్కడైనా కూడా శ్రీకృష్ణుల వారి ఫోటో కనబడితే ఎక్కడ తన ఓటు బ్యాంకు తనకు దూరం అవుతుందని చెప్పేసి ఆ భయంతో శ్రీకృష్ణుల వారి ఫోటో లేకుండానే కృష్ణాష్టమి గ్రీటింగ్స్ని అయితే తెలియజేశాడు ఈ పెద్ద మనిషి. తద్వారా ఏంటంటే తన అల్పబుద్ధిని, నీచ బుద్ధిని మరొకసారి చూపించినాడు. ఎందుకంటే మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, మర్చిపోయినోడు మనిషి కాదు, మర్చిపోయినోడు హిందూ కాదు. నా దృష్టిలో పార్లమెంటు సాక్షిగా హిందువుల మీద ఎంత ద్వేషంతో మాట్లాడినాడో ప్రతి ఒక్కరు కూడా చూసినారు. దీంతో భారతీయ జనతా పార్టీ నేతలు రాహుల్ గాంధీ మీద విరుచుకుపడిపోయినారు. శ్రీకృష్ణాష్టమి పేరులోనే కృష్ణ అన్న పేరు ఉండాలి. ఇది పూర్తిగా శ్రీకృష్ణుల వారికి సంబంధించిన పవిత్రమైన రోజు. అలాంటిది కృష్ణాష్టమి రోజున కూడా ఈ రాహుల్ గాంధీ శ్రీకృష్ణుని అవమానించేలా పోస్టును పెట్టాడని చెప్పేసి బీజేపీ నేతలు విమర్శలు గుప్పించినారు. నిజానికి ఇది చిన్న విషయమే, కానీ కనీసం శ్రీకృష్ణుని ఫోటోను కూడా పోస్టు చేయనటువంటి ఈ రాహుల్ గాంధీ అసలు ఈ దేశానికి అవసరమా? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే విలువనిచ్చే రాహుల్ గాంధీకు ప్రధాన ప్రతిపక్ష నేత ఈ హోదా అవసరమా? శ్రీకృష్ణుల వారి ఫోటోను పోస్ట్ చేయడానికి భయపడి రాహుల్ గాంధీకు మన దేశ ప్రధానమంత్రి అయ్యే సద్గుణాలు ఉన్నాయంటారా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. అంతే. మీరు ఆలోచించుకోవడంతో పాటు మీ ఆలోచన, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ఈయన గొప్పదనం 10 మందికి తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా, మీరు కూడా చేయండి. మీకు ఎంతమందికి వీలైతే కనీసం మన మిత్రులకు, లేకపోతే మనం ఉన్నటువంటి వివిధ సోషల్ మీడియా గ్రూపులను ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.